తెలుగుదేశం పార్టీలో పనిచేయడం జరిగింది. ఒకసారి శాసనసభ్యుడిగా కూడా పనిచేశాను, ఒకసారి పార్లమెంట్ సభ్యుడిగా పోటీ చేశాను. నేను కూడా జగన్మోహన్ రెడ్డి గారి పనితనానికి, ఆయన పనిచేసే విధానానికి ఆకర్షితున్నై వైసీపీ పార్టీకి మద్దతు తెలపడం జరిగింది. మీరందరూ చిత్తూరు జిల్లా వాళ్ళు చంద్రబాబు నాయుడు గారిని చిన్నప్పటి నుంచి చూసుకుంటారు. ఇందులో చాలామంది చంద్రబాబు నాయుడు గారికి జగన్మోహన్ రెడ్డి గారికి పోలిక చూస్తే అన్నం ఉడికిందా అని మొత్తం గిన్నెంతా చూడవసరలా, ఊరికే 2 మెతుకులు మెతికితే సరిపోతుంది. కానీ చంద్రబాబు నాయుడు గారు ఏమనుకుంటారంటే అందరికీ కూడా మతిమరుపు ఉంటుంది, నాలాగే అన్నీ మర్చిపోతారు, ఎన్నికలకు ముందు మనం ఏం చెప్పినా నడుస్తుంది, ఎన్నికల తర్వాత ఏది చేసినా నడుస్తుందని చంద్రబాబు నాయుడు గారికి ఒక గొప్ప నమ్మకం ఉంది. ఉదాహరణకి 2-3 చిన్న ఉదాహరణలు చెబుతా. ఆయన రెండోసారి ముఖ్యమంత్రి అయిన తర్వాత వ్యవసాయం దండగన్నాడు. తర్వాత ఓడిపోయిన తర్వాత నేను ఎప్పుడు అన్నాను, ఎవరితో అన్నాను అన్నాడు. మళ్ళీ ఒకసారి 2004 ఎన్నికలకు ముందు ఉచిత విద్యుత్ ఇవ్వాలంటే ఎన్టీ రామారావు గారు అంతకుముందు 50 రూపాయలు హార్స్ పవర్ కరెంట్ ఇచ్చారు. రాజశేఖర రెడ్డి గారు వచ్చి ఉచిత విద్యుత్ ఇస్తా అన్నారు. రైతులకు ఉచిత విద్యుత్ ఇస్తే ఈ కరెంట్ తీగల మీద బట్టలు ఆరేసుకోవాలి, కరెంటు ఉండదు ఊళ్ళల్లో అని చెప్పి కామెంట్ చేశాడు ఆయన. తర్వాత ఉచిత విద్యుత్ ఇచ్చిన తర్వాత రాజశేఖర రెడ్డి గారు ఆ విధానం సక్సెస్ అయిన తర్వాత ఈరోజు ఏమంటాడు ఆయన, విద్యుత్ సంస్కరణలు నేనే మొదలుపెట్టానంటాడు. ఈ మొత్తానికి ఆది పురుషుడు నేనే, నన్ను చూసే వీళ్ళందరూ చేశారని చెబుతాడు ఆయన. అదే రకంగా గత ఎన్నికలకు ముందు ఊరూరు తిరిగి రైతులకి వ్యవసాయ రుణాలు మాఫీ చేస్తామని, బ్యాంకులో ఉన్న బంగారం తెచ్చుకోవద్దని, మీ అందరు బంగారం విడిపించే బాధ్యత నాదని చెప్పాడు ఆయన. ఆయనతో పాటు మేము కూడా చెప్పాం, అవునా కదా? ఎవరు బంగారం ఉన్న బ్యాంకులోంచి వచ్చిందా? ఎవరిది రాలా. ఎన్నికల తర్వాత 1 సంవత్సరం 2 ఏళ్ళు కుటుంబరావు గారు కమిషన్ వేశారు, 1 సంవత్సరం గడిపారు. తర్వాత దాని విధి విధానాలని, దానికి ఏదో కొన్ని ప్రామాణికాలన్నీ పెట్టి దాన్ని స్కేల్ డౌన్ చేసి కొంతమందికి ఇచ్చి, దాన్ని కూడా సంవత్సరానికి ఎంత అని చెప్పి 2 ఏళ్ళు 3 ఏళ్ళు ఇచ్చి తర్వాత మిగిలింది ఇవ్వకుండా పోయాం. అదే జగన్మోహన్ రెడ్డి గారిని చూస్తే ఎన్నికలకు ముందు ఆయన ఏం చెప్పారో ఎన్నికల తర్వాత కూడా అదే చేసి చూపెడుతున్నటువంటి ముఖ్యమంత్రి ఆయన. పేద విద్యార్థులకి ఎవరైనా ఇప్పటివరకు భారతదేశ చరిత్రలో బడికి వెళ్ళే పిల్లలకి వీళ్ళ తల్లిదండ్రులకి ఎంతో కొంత ఆర్థికంగా సపోర్ట్గా ఉంటుందని ఏ ఒక్కరైనా ఆలోచించారా? అమ్మఒడి ఇవ్వాలని కేవలం జగన్మోహన్ రెడ్డి గారి వల్ల సాధ్యమైంది. అదేవిధంగా పేద విద్యార్థులు చదువుకునే పాఠశాలలు నాడు నేడుతో ఆ పాఠశాలలన్నింటినీ కూడా డెవలప్ చేయాలని